ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి శివ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వంటలు ఏంటంటే మా ఇంటిలో ప్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. సో రైస్ కడగకుండా పక్కన పెట్టుకున్నాను. నేను ఇలాగే చేస్తాను అనమాట. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అండ్ మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్. సో ఇప్పుడు చికెన్ కర్రీ కూడా మనం స్టార్ట్ చేద్దాం. సో హోటల్ స్టైల్లో ఎలా వస్తుందంటే ఆ స్టైల్స్లోనే వస్తుంది అనమాట. చికెన్ చాలా బాగుంటుంది. సో ఇక వాటర్ బాయిల్ అవ్వాలి అండ్ దీంట్లో ఒకసారి సాల్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసేద్దాం. సో ఏమేమి వేసానంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, మసాలా, కొబ్బరి అండ్ జీడిపప్పు పేస్ట్. ఇవి బిర్యానీ వేసి నేను చేశాను అనమాట, ప్రాన్స్ బిర్యానీ. సో ఒకసారి సాల్ట్ చూసి అండ్ రైస్ కూడా వేసేస్తే సో అది అయిపోతుంది. నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దాం. సో వెయిట్ చేద్దాం. ఇలా వాటర్ బాయిల్ అవ్వాలి కదా, బాయిల్ అయినాక మనం వంట స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఉప్పు వేసాను కదా, ఒకసారి చూసుకుందాం ఎలా ఉందో. సరిపోయింది. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఈ నొరగపోయేదాకా ఒక 2 minutes నొరగపోవాలి. సో నేను ఈ లోటాతో 2 లోటాలు తీసుకున్నా. ఈ లోటాతో 2 లోటాలు రైస్ తీసుకున్నా. సో 4 లోటాలు వాటర్ పోసాను అనమాట, 1కి 2. సో అందుకని నేను 4 పోసుకున్నాను. సో వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. ఒకసారి కలుపు. సో వాటర్ అంతా కొంచెం ఎగిరిపోతే ఇంకో మనకి రైస్ పైకి వచ్చినప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు స్టవ్ తగ్గిద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు స్టవ్ మాత్రం హైలోనే పెడుతున్నా. సో ఇది అయినాక అప్పుడు చూద్దాం, ఓకేనా? సో వీడియో స్టార్టింగ్ నుంచే చేద్దాం అనుకున్నా కానీ పాప ఫోన్ తీసుకోవడం వల్ల చేయలేకపోయాను. సో అందుకనే ఇప్పుడు ఫోన్ దొరికింది. గబగబా ఏమేమి వేసానో ఏమేమి చేశాను అని కూడా నేను చెప్పాను. ఈసారి ఏమేమి కట్ చేసుకుంటున్నాను, ఏమేమి వేస్తున్నాను, సో పల్వా దినుసులు కూడా ఏమేమి వేసానో అన్నీ ప్రాపర్గా ఒక వీడియోలో నేనైతే కంపల్సరీ చేసి చూపిస్తాను. సో మసాలా కూడా నేను ధనియాలు, చెక్క, లవంగాయలు, యాలకులు, స్టార్ పువ్వు, ఎర్ర పువ్వు, మొగ్గ, యాలక్కాయలు వేసి పౌడర్ పెట్టాను అనమాట. సో పచ్చిదే నేను పచ్చిగానే పట్టుకుంటాను ఇప్పుడు. సో పచ్చిదే పెట్టాను. కొంతమంది అయితే డ్రై చేసుకుంటారు, డ్రై చేసుకున్నా బాగుంటుంది, లేకపోతే పచ్చిగా అయినా అనే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది మొత్తం వాటర్ ఎగిరే వరకు వెయిట్ చేద్దాం. సో వాటర్ ఎగిరినప్పుడు మనం ఇప్పుడు దాంట్లో వేస్తామంటే కొంచెం పాలు కానీ వాటర్లో కానీ కొంచెం పసుపు కలుపుకొని రెడీగా పెట్టుకుందాం. ఎందుకంటే కలర్ అంటే రెడ్ అండ్ ఎల్లో కలర్లో రావాలి కాబట్టి సో అలా చేస్తాను అనమాట. సో ఇలా చేయొచ్చు, సో వేరే స్టైల్స్లో కూడా చేయొచ్చు. నేను అవి కూడా నేను చేసి చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సో మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాము, నేను సపోర్ట్ చేస్తూ ఉంటే. సో ప్రజెంట్ అయితే ఇది బాయిల్డ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నా. సో ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నా. సో మూకుడు పెట్టి దాంట్లో 5 గరిటెలు నూనె పోసాను. కొంచెం అంతా షాజీరా వేసాను. అండ్ ఇప్పుడు దాంట్లో
పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి వేస్తాను. అండ్ అలాగే కొంచెం అంత కరివేపాకు అండ్ కొంచెం అంత కొత్తిమీర. అండ్ దెన్ నెక్స్ట్ దాంట్లో ఆనియన్స్. సో మొత్తం కలుపుకుంటున్నాను ఒకసారి. ఇటు పక్కన బిర్యానీ కూడా ఒకసారి కలుపుకున్నాను. వాటర్ ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. సో వెయిట్ చేద్దాం వాటర్ ఎగిరినాక. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో నేను ఫస్ట్ షాజీరా అని పచ్చిమిర్చి ఎందుకు వేసానంటే పచ్చిమిర్చి ఆయిల్లో ఎగడం వల్ల అసలు మంచి స్మెల్ వస్తుంది అనమాట. కూర కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఫ్రై చేయాలి. సో కలుపుకుందాం. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో చికెన్ కూడా బయట పెట్టుకున్నాం. ఒకసారి పుదీనా పైన వేసాను కదా, ఒక్కసారి కలుపుకున్నాం. సో మా ఫ్రిడ్జ్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఫ్రీజర్ అనమాట. సో చాలా త్వరగా అంటే త్వరగా ఇదవుతుంది అనమాట. ఇది ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ అవుతుంది. ఇది ఎలా ఉందంటే డే నైట్ పెడితే మనకి గడ్డ కడితే ఎలా ఉంటుందో సో అలా వచ్చేసింది అనమాట. సో చూడండి ఒకసారి కలుపుతున్నాను. తిండిరెక్కుతుంది చెయ్య. సో నేను దీంట్లో ఏమేమి వేసానంటే పెరుగు, ఉప్పు, కారం అండ్ పసుపు అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. సో అవి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అండ్ దెన్ నెక్స్ట్ ఇది వేసుకొని, సో ఇది కొంచెం వాటర్ కూడా ఎక్కువ పోయక్కర్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. సో సరిపడా వాటర్ పోసుకొని మసాలా వేసుకొని ఒక 15 to 25 minutes వరకు ఉడకబెట్టుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఒకసారి దీన్ని కలుపుకుందాం. అండ్ ఇప్పుడు వేయడమే కదా, సో దాంట్లో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఇందాకడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టిందనమాట. సో నేను ఒక 2 స్పూన్స్ అలా వేస్తున్నాను. చికెన్ నేను 2 kgs తీసుకున్నాం కాబట్టి సో 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం.
సో పక్కన ఇది ఒకసారి చూసుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ ఎగిరినాక సో దీంట్లో మనం ఏం చేస్తామంటే పసుపు అండ్ వాటర్ కలుపుకుని ఉంటాం కదా, అది పోద్దాము. సో ప్రజెంట్ అల్లం చెప్పి చేసుకుని అప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని చికెన్ దీంట్లో వేసుకుందాం. చికెన్తో పాటుగా నేను అండ్ ఎండు కొబ్బరి నూనె జీడిపప్పు పట్టిన పేస్ట్ కొంచెం అల్వాలో వేయగా, సో ఇది కూడా మిగిలింది, ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను చికెన్ కర్రీలో. ఇప్పుడే వేస్తే అది వేగుతుంది అనమాట. అది వేసేసి ఒక 2 minutes దాన్ని కూడా వేయించుకొని అప్పుడు దాంట్లో మనం చికెన్ వేసేసుకొని కలిపి పెట్టేసుకున్నాం అన్నమాట. ఒక 2 minutes ఓకే, ఒక 2 minutes అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చికెన్ దాంట్లో వేసేసుకుంటున్నాను. నేను ఒక్కసారి మొత్తం కలుపుకుంటాను. సో ఒక 2 minutes అలా వదిలేద్దాము దాన్ని. సో చికెన్ కలుపుకున్నాం. సో బాయిల్డ్ అవుతూ ఉంది చికెన్. సో చికెన్ ఉడుకుతూ ఉంది. సో దీంట్లో మసాలా అండ్ కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేద్దాం. ఇక దాని పని అది అయిపోతుంది అన్నమాట. సో ఈలోపు ఇక్కడ మొత్తం షింక్లో ఉన్న అంట్లని తోముకుందాం. సో ఇప్పుడైతే సరిపడినంత పొడి మసాలా వేసేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. సో మసాలా వేసాం కదా, ఒక 2 minutes అన్నమాట. ఈలోపు ఏం చేద్దామంటే పెద్ద పొయ్యి మీదకి చికెన్ షిఫ్ట్ చేసుకుని చిన్న పొయ్యి మీదకి బిర్యానీ షిఫ్ట్ చేద్దాం అన్నమాట. సో ఇప్పుడు దాంట్లో మసాలా వేసాం కదా, కొంచెం వాటర్ వేసేద్దాం. సో వాటర్ సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ వస్తాయి అన్నమాట. సో ఆ వాటర్ ఈ వాటర్ ఉడకడానికి సరిపోతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే బిర్యానీ ఇటు చికెన్ అటు షిఫ్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను ఇందా చెప్పాను కదా, గ్లాస్లో కొంచెం పసుపు అండ్ వాటర్ వేసుకుని రెడీ చేసుకున్న మిక్సర్ని నేను దీని మీద పోస్తాను అనమాట. చూడండి. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దాన్ని ఒక బరువు అయిన దాన్ని పెట్టేస్తే మనకి రెడీ అయిపోతుంది. అండ్ అలాగే పక్కన చికెన్ కూడా రెడీ అవుతుంది. ఇట్లా ఒక 15 minutes పడుతుంది అన్నమాట చికెన్ అవడానికి. సో బిర్యానీ అయితే అయిపోవచ్చింది. మూత పెట్టేసి దానిపైన ఒక బరువు అయిన పెట్టేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఇది పెట్టేసాను. చికెన్ కర్రీ రెడీ అవుతుంది. మా మమ్మీ గారండి.
వీడియో చూడమంటే ఇలా మొహం కవర్ చేసుకుంటున్నారండి మా ఊళ్ళు. ఇదిగోండి మా అల్లరి కుక్క, పెద్ద అల్లరిది అనమాట, అన్నీ అల్లరి పనులే. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మాకు బిర్యానీలో నంచుకోవడానికి ఆనియన్స్ అండ్ లెమన్ కావాలి. సో ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను రౌండ్గా. సో రౌండ్గా కట్ చేస్తాను అనమాట. సో ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను, బౌల్లో వేసుకుంటున్నాను. అండ్ ఇంకొక ఆనియన్ ఉంది, అది కూడా కట్ చేస్తాను నేను. సో ఇప్పుడు దీన్ని కూడా రౌండ్గా కట్ చేస్తాను అనమాట. అడైనా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే ఒక్కొక్కసారి జరిగి చేతి మీదకి వచ్చేస్తుంది అనమాట చాకు. సో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో అప్పుడు నేను ఆనియన్ కట్ చేసుకుంటున్నాను, అండ్ లెమన్ కట్ చేస్తాను. సో ఈ స్లైసెస్కి కట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా సో ఇలా అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. బెల్లమా ఇస్తాను. సో ఆనియన్ లెమన్ రెడీ. సో ఇప్పుడైతే బిర్యానీ అయిందో లేదో ఒకసారి చూద్దాము. సో మనం పైన పెట్టుకున్న రోల్ దింపుతున్నాను అనమాట. అరమ్మ సూపర్ ఉందన్నమాట. సో కొంచెం మేలు దిగుతుంది, ఒక 2 minutes అలా పెట్టేద్దాం. ఒక 2 minutes కొంచెం లైట్గా అనమాట. సో ఈ రోల్ కూడా దాన్ని పెట్టేస్తున్నాను ఒక 2 minutes. ఫైనల్లీ చికెన్ కర్రీ కూడా అయిపోయింది. సో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. సో స్టవ్ ఆపేసుకుందాం. Please like, share and subscribe in my channel.